వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఎవ్రీడే కొత్త రెసిపీస్తో మీ ముందు చేస్తూనే ఉంటాము. సో ఇవాళ కూడా అటువంటి బ్యూటిఫుల్ అండ్ డెలీషియస్ రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో యూజువల్గా ఏంటంటే రొటీన్ ఫుడ్ అయిపోతుంది ఎవరికైనా, రెసిపీస్ అని రెగ్యులర్గా అవే రిపీట్ అవుతూ ఉంటాయి. సో కొత్తగా చేసుకోవాలి, ఎస్పెషల్లీ స్నాక్స్ విషయంలో హెల్దీగా ఎలా చేసుకోవాలి, ఒక 2-3 టిప్స్ ఇచ్చేస్తావు వాళ్ళకి. ఓకే, సో నార్మల్లీ అందరికీ కూడా స్నాక్స్ అనగానే ఆయిల్లో డీప్ ఫ్రై చేసే ఫుడ్స్ ఎక్కువగా గుర్తు వస్తూ ఉంటాయి. సో అదే ఫుడ్స్ని మనము షాలో ఫ్రై చేయడం కానీ, అండ్ అలాగే ఏదైనా స్నాక్స్లో మనం మైదా మిక్స్ చేస్తే దాని రిప్లేస్లో గోధుమ పిండి కానీ, ఇంకా వేరే ఏదైనా మల్టీగ్రెయిన్ అలాగా మల్టీగ్రెయిన్ అలా యూస్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్లీ వైట్ రైస్తో కాకుండా కొంచెం బ్రౌన్ రైస్తో చేసేటట్టు చూసుకోవాలి. ఓకే, సో పర్ఫెక్ట్ అనమాట. సో నువ్వైతే ఒక మంచి రెసిపీతో వచ్చేసి ఉంటావు, బట్ ఇవాళ పార్టిసిపెంట్ స్పెషల్ కాబట్టి సో చూద్దాం ఫస్ట్ తను ఏం రెసిపీ ప్రిపేర్ చేస్తుందో. ఓకే, సో లెట్స్ వెల్కమ్ గీతా గారు. హలో గీతా గారు. హాయ్ అండి. సో ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. సో ఎటువంటి రెసిపీస్ ఇలా చేస్తూ ఉంటారు? డిఫరెంట్ కైండ్స్ ట్రై చేస్తూ ఉంటారా? అంటే పిల్లలకి ఏవైనా ఇష్టంగా తింటారు కదా, వాటిని మనం ఇంట్లో చేసే వాళ్ళు నచ్చరు. కొత్త వెరైటీస్ డైలీ ఒకటి అడుగుతూ ఉంటారు పిల్లలు. అందులో ఇప్పుడున్న సిచ్యువేషన్, ఈ పాండమిక్ సీజన్లో మనకి బయట ఫుడ్ తినడానికి అంత డెఫినెట్లీ లేదు కాబట్టి యూట్యూబ్లో చూసి టేస్టీగా హెల్దీగా రెండిటికి దగ్గరగా ఉండే రెసిపీస్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఫ్రీ టైంలో చేసి మా పిల్లలకి పెడుతూ ఉంటాను, మా వారికి కూడా పెడుతుంటాను. ఓకే, సో మరి ఇవాళ మా కోసం ఏ కైండ్ ఆఫ్ రెసిపీ చేస్తున్నారు? స్ప్రౌట్స్ స్ప్రింగ్ ఆనియన్స్ టిక్కీస్ చేస్తున్నానండి. హెల్దీ, చాలా హెల్దీ ఫుడ్. వెరీ హెల్దీ. స్ప్రౌట్స్ హెల్దీ, స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ వాటితో కొద్దిగా స్నాక్ ఆప్షన్స్ అనమాట. పర్ఫెక్ట్. సో అందులో సాస్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. డెఫినెట్లీ. సో నువ్వేమంటావు? సో స్ప్రౌట్స్ అయితే అందరూ తినాలి, బట్ ఎవ్వరు కూడా దాన్ని అలాగే పచ్చిగా తినడానికి ఇష్టపడరు. సో దాన్ని ఈ ఫామ్లో యూస్ చేస్తున్నాం కాబట్టి దాని బెనిఫిట్ కూడా పొందుతాం. సో మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. ఓకే, సో గీత గారు ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకొచ్చేసారు. సో టిక్కీస్ అనగానే అందరి ఫేవరెట్ అనమాట, చాలా ఈజీగా చేసేయచ్చు అని. స్ప్రౌట్స్ చక్కగా అన్ని స్ప్రౌట్స్ తీసుకొచ్చేసారు, ఓట్స్తో చేస్తున్నారు. అండ్ ఉల్లికాడలు తీసుకొచ్చేసారు చక్కగా. మనం బైండింగ్కి స్ప్రౌట్స్ అండ్ ఓట్స్ అనమాట. ఓకే, సో పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తున్నారు? ఇవి స్ప్రౌట్స్ మిక్సీ పట్టి కచ్చా పచ్చాగా చేసుకుంటాం. ఓకే, పర్ఫెక్ట్. అందులో వేసి ఇచ్చేసేయండి, నేను మిక్సీ పట్టేస్తాను. ఓకే, సో మిక్సీ కూడా పట్టేసాము. నెక్స్ట్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ మొత్తం బౌల్లో వేసుకొని ఓట్స్, స్ప్రింగ్ ఆనియన్స్ అన్ని బౌల్లో వేసి అన్ని బౌల్స్ వేసి మిక్స్ చేసుకొని తర్వాత టిక్కీగా తయారు చేసుకోవాలి. ఎస్, బౌల్. సో ఫస్ట్ ఏమేమి వేస్తున్నారో అన్నీ ఇందులో వేసేసి ఇప్పుడు బౌల్లో ఓట్స్ వేసుకున్నామండి ఫస్ట్. తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్, ఓకే, ఉల్లికాడలు, తర్వాత మిర్చి కట్ చేసి పెట్టుకున్నాం ఆల్రెడీ ఫస్ట్. ఓకే, గరం మసాలా అంటే పౌడర్ చేసి ఉంచాము ఆల్రెడీ. ఇప్పుడు చాట్ మసాలా వేద్దామండి కొంచెం. ఇది వెల్లుల్లి సన్నగా తరిగి. ఓకే, ఇది కొంచెం వేద్దాం. మనం ఆల్రెడీ స్ప్రౌట్స్ని కచ్చా మిక్సీలో చేసి పెట్టాం కదండి, సో అవి కూడా ఇవి కూడా వేసేస్తాం బౌల్. ఓకే, సో ఇంకా ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? నేను యూట్యూబ్లో వర్క్ చేస్తానండి. ఓకే, సో ఏ కైండ్ ఆఫ్ వర్క్ చేస్తూ ఉంటారు? నేను యాంకర్గా వర్క్ చేస్తాను. పొలిటికల్ లీడర్స్, సెలబ్రిటీస్ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తుంటాను. ఓకే, సో ఏ ఛానల్ మీది? ఓన్ ఛానల్ ఉందా? లేదండి, కాకతీయను. సో యాంకర్ మీరు కూడా? ఓకే, కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఓకే, ఇది మొత్తం మిక్స్ చేసే లోపల మీరు కొంచెం స్టవ్ ఆన్ చేసి
అలాగే కొద్దిగా బటర్ కూడా వేసేసాను. ఓకే ఓకే. సో ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు మరి? నేను మ్యూజిక్ కూడా నేర్చుకున్నాను అండి, సింగర్ కూడా నేను. అప్పుడప్పుడు అంటే ఇంట్లో ఫంక్షన్స్కి, అకేషన్స్కి, రిలేటివ్స్ దగ్గర పాటలు కూడా పాడుతుంది, నాకు ఇంట్రెస్ట్ బాగా. ఓకే. సో సింగర్, యాంకర్, ఇంకా ఏమైనా బిజినెస్, బొటీకా లాంటివి ఏమైనా? లేదండి, అలాంటివి ఏం లేదు. ఓకే. నాకు చిల్డ్రన్స్ వాళ్ళ స్టడీస్ వాళ్ళని చూసుకోవడానికి మిగతా టైం సరిపోతుంది. ఇంత బిజీ టైంలో ఈ వంటలు ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తారు? అంటే నాకు వంట చేయడం చాలా ఇంట్రెస్ట్. ఓకే. కొత్త కొత్త యూట్యూబ్లో కూడా చూసి ఇంట్లో పర్ఫెక్ట్ చేస్తుంటాను. ఎలాగో వెన్నె కూడా చక్కగా కరిగిపోయింది. ఇప్పుడు మనం టిక్కీగా చేసుకునేసి. ఓకే. సో సింగర్ కూడా అన్నారు కాబట్టి మా కోసం ఒక పాట పాడతారు మరి? తప్పకుండా. యా, పాడండి. ఎండి కొండాలు ఏలేటోడా, అడ్డబొట్టు శంకరుడా, జోలే పట్టుకొని తిరిగేటోడా, జగాలనుగా జంగముడా, కంఠాన గరళాన్ని దాచినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నింగినోడా. చాలా ఇంకొంచెం పాడమంటారా? సూపర్ సూపర్. ఫోక్ సాంగ్స్ ఎంత ఫేమస్ అయిపోతున్నాయి కదా ఇప్పుడు, చాలా సూపర్. యా, అది వేసేయమంటారా? యా. సో చక్కగా బౌల్ ఇక్కడ తెచ్చేసుకోండి, అన్ని ఇక్కడ వేసేసుకుందాం. పర్ఫెక్ట్. సో ఈ యాంకరింగ్ ఇలా ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్, అసలు ఎలా వచ్చింది? నేను ఇంటర్ నుండి నెల్లూరు ఆకాష్ కేబుల్ టీవీ నెట్వర్క్లో 6 years న్యూస్ టీచర్గా వర్క్ చేశానండి. ఓకే. దాని తర్వాత ఇంకా అట్లే న్యూస్ చదువుతూ డిగ్రీ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత మ్యారేజ్ అయిపోయింది, హైదరాబాద్ వచ్చేసాను. మాది ప్రాపర్ నెల్లూరు. ఓకే. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటున్నాం. ఆ తర్వాత వచ్చాక ఇక నెమ్మదిగా లోకల్ ఛానల్స్లో, ఆ తర్వాత యూట్యూబ్, అట్లా ఇట్లా ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాను. మెల్లగా అలాగా ఇంక్రీజ్ అయింది. పెళ్ళైన తర్వాత కూడా చక్కగా ఎంకరేజ్ చేస్తున్నారు ఇదే ఫీల్డ్? చేస్తారండి, మా ఫ్యామిలీ మొత్తం ఎంకరేజ్ చేస్తారు. హ్యాపీ. సో నెక్స్ట్ కూడా వేసేయండి, చక్కగా రోస్ట్ అయిపోతున్నాయి. ఇంకా సో పర్ఫెక్ట్గా చేశారు, కన్సిస్టెన్సీ అది కూడా చక్కగా వచ్చింది. సో రెండు వైపులా కాల్చుకుందాము, కొంచెం టైం పడుతుంది. సో చక్కగా రెండు వైపులా రోస్ట్ లాగా అయిపోయాయి, బ్రౌనిష్ కలర్లో. సో ఇంకా సర్వ్ చేసుకుందామండి. ఓకే అండి. టిక్కీస్ రెడీ అయిపోయాయి లాస్య. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే. సో టేస్ట్ చేసే ముందు ఆడియన్స్కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చెప్పేద్దాం. స్ప్రౌట్ స్ప్రింగ్ ఆనియన్స్ టిక్కీ రెడీ అండి. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. స్ప్రౌట్ స్ప్రింగ్ ఆనియన్ టిక్కీకి కావాల్సిన పదార్థాలు: స్ప్రౌట్స్ 1 కప్పు, తరిగిన ఉల్లికాడలు 1/2 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, ఓట్స్ 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు. స్ప్రౌట్ స్ప్రింగ్ ఆనియన్ టిక్కీ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో ఓట్స్, ఉల్లికాడలు, పచ్చిమిరపకాయలు, గరం మసాలా, చాట్ మసాలా, తరిగిన వెల్లుల్లి, స్ప్రౌట్స్ మిశ్రమం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకొని చేత్తో కట్లెట్స్ లా ఒత్తుకోవాలి. ఆపై వీటిని ప్యాన్ లో ఉంచి వెన్నతో 2 వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ స్ప్రౌట్ స్ప్రింగ్ ఆనియన్ టిక్కీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. చాలా క్రిస్పీగా ఉంది. అండ్ ఓట్స్, స్ప్రౌట్స్ ఎక్కువగా ఇష్టంగా తినరు ఎవరు. బట్ ఇలా కొద్దిగా టిక్కీలో, స్నాక్స్లో కలిపేస్తే మాత్రం హెల్దీకి హెల్దీ. అండ్ టేస్ట్ వైస్ కూడా చాలా బాగున్నాయి. చాట్ మసాలా ఇవన్నీ చక్కగా వేశారు. సో సూపర్, ఓవరాల్గా చాలా బాగుంది, క్రిస్పీగా ఉంది. అండ్ నిజంగానే ఆ స్ప్రింగ్ ఆనియన్స్ కానీ ఓట్స్ కానీ చక్కగా జెల్లప్ అయిపోయాయి దాంట్లో. థ్యాంక్ యూ సో మచ్ గీత గారు, మంచి రెసిపీని ఇవాళ మా ఈటీవీ ప్రేక్షకులుగా మాకు అలాగే పరిచయం చేశారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అండి. బాయ్.
వావ్, సో టిక్కీస్ అయితే చాలా బాగున్నాయి. మరి దీని కాంపిటీషన్గా నువ్వు ఎటువంటి రెసిపీతో వచ్చేసావు? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చాక్లెట్ బ్రెడ్ రోల్స్. ఓకే, సో చాక్లెట్ బ్రెడ్ రోల్స్ అనమాట. సో ఇప్పుడే విన్ అయిపోయా యాక్చువల్గా, ఎందుకంటే స్వీట్ అనేది అందరికీ ఇష్టం, స్వీట్ చాలా మందికి ఉంటుంది కాబట్టి. సో ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. వావ్, సో సింపుల్ ఇంగ్రీడియంట్సే, బట్ ప్రిపరేషన్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు హ్యాపీగా తినొచ్చు అనమాట. ఇందులో కొద్దిగా చాక్లెట్ యూస్ చేస్తున్నాము అండ్ చాక్లెట్ సిరప్. సో పాలు యూస్ చేస్తున్నాము అండ్ బ్రౌన్ బ్రెడ్, వెరీ హెల్దీ. ఓకే, పర్ఫెక్ట్గా ఉన్నాయి. చేసేద్దామా? ఓకే, సో ఫస్ట్ మనం చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి. ఓకే, ముందుగా పాలు, సో ఇందులో చాక్లెట్ మెల్ట్, ఇందులో మనం ఇప్పుడు చాక్లెట్ గ్రేట్ చేసి వేద్దాం. ఓకే, ఇప్పుడు అందులో కొంచెం బ్రౌన్ షుగర్ కూడా యాడ్ చేద్దాం, ఇంకొక స్పూన్. సో యూజువల్గా ఏంటంటే చాక్లెట్స్లో డార్క్ చాక్లెట్ చాలా హెల్దీ అని వింటూ ఉంటాము. సో ఎవ్రీడే ఒక చిన్న బైట్ తీసుకోవాలి అంటారు కదా. సో ఎందుకు ఏంటి? సో డార్క్ చాక్లెట్ తీసుకుంటే ఏంటి అంటే మన ఫస్ట్ థింక్ బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. అండ్ ముఖ్యంగా పిల్లలకు కూడా ఇస్తే ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి. అండ్ మనకి ఐ మీన్ ఫర్ ఉమెన్స్ ఎప్పుడైతే మెన్సెస్ పీరియడ్స్లో ఉంటారో అప్పుడు కూడా వాళ్ళు డార్క్ చాక్లెట్ తీసుకుంటే ఆ పెయిన్ అనేది వాళ్ళకి రెడ్యూస్ అవుతుంది. ఓకే, సో హ్యాపీగా చాక్లెట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో జస్ట్ డార్క్ చాక్లెట్కి స్విచ్ ఆన్ అవ్వాలి. కొద్దిగా టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, మరి ఎక్కువ స్వీట్గా ఉండదు. బట్ వన్స్ అది అలవాటు అయిపోతే డార్క్ చాక్లెట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు చాలా మంది. అవును, అండ్ ఇంకొకటి ఎవరికైతే ఎక్కువగా స్ట్రెస్ ఉంటుందో వాళ్ళు కూడా డార్క్ చాక్లెట్ తీసుకుంటే ఆ స్ట్రెస్ అనేది కొంచెం తక్కువ అవుతుంది. డెఫినెట్లీ చక్కగా చక్కెర అండ్ చాక్లెట్ కూడా కరిగిపోయింది. నెక్స్ట్ ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, సో బ్రెడ్ సైడ్స్కి కట్ చేస్తున్నాను. పిల్లలు ఊరికే బయట నుంచి చాకో, లావా ఇలాంటివన్నీ ఆర్డర్ చేయాలి, తినాలి అంటూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి జస్ట్ ఇలా మనం ఇది చాలా మంచి ఆప్షన్. చాలా వరకు ఎక్కువగా బ్రౌన్ లేయర్ని తీసేస్తూ ఉంటారు, అసలు ఎవరికి ఇష్టం ఉండదు అని ఒక రీజన్, అంతే కదా? అవును అంతే. అండ్ ఇప్పుడు మనము దీన్ని రోల్స్ చేస్తాం కాబట్టి సో ఇది ఉంటే కొంచెం మెత్తగా ఉంటుంది. దీన్ని కొంచెం ఇలా ప్రెస్ చేద్దాం. సో ఎన్ని బ్రెడ్స్ కావాలంటే అన్ని బ్రెడ్స్. సో నెక్స్ట్ ఈ చాక్లెట్ సిరప్ అందులో స్ప్రెడ్ చేయాలన్నమాట. అందులో స్ప్రెడ్ చక్కగా చాక్లెట్ స్ప్రెడ్ లాగా అయిపోయింది యాక్చువల్లీ. దీన్నే మనం ఇప్పుడు రోల్ చేస్తాం. సో ఇది చక్కగా పేస్ట్ అవ్వాలంటే కొంచెం మిల్క్ పెట్టేసి కూడా పేస్ట్ చేసేయచ్చు. సో ఇది కూడా రోల్ చేస్తాను. అంతలోపు ప్యాన్ హీట్ చేసేయండి కొంచెం బటర్తో. ఇప్పుడు ఈ రోల్స్ని స్లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఓకే,
సో మరి చాక్లెట్ యూస్ చేసినాము, సో ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు అండి. పిల్లలు కూడా ఎంత క్వాంటిటీ తీసుకుంటే బెటర్, షుగర్స్ కొద్దిగా ఉంటాయి కాబట్టి. యా, మనము డార్క్ చాక్లెట్ అండ్ బ్రౌన్ షుగర్ యూస్ చేసాం కాబట్టి సో పిల్లలు వచ్చేసి ఓన్లీ 2 rolls తీసుకోవచ్చు అండ్ పెద్దవాళ్ళు కూడా 2 rolls ఆర్ 3 rolls తీసుకుంటే ఓకే. సో ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా వస్తుంది. షుగర్స్ తింటే చాలా హై అయిపోతారు పిల్లలందరూ యాక్టివ్గా ఉండడానికి. ఓకే, సో మనం చక్కగా రోల్ చేస్తూ అది ఫ్రై చేసుకుందాం. ఓకే పల్లవి, సో చక్కగా రోస్ట్ అయిపోయాయి, ఇంకా సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. నెక్స్ట్ దాని మీద మనం చాక్లెట్ సిరప్ వేద్దాం. ఓకే, వావ్, సో యమ్మీ యమ్మీ అన్నమాట. రెడీనా? లాస్యా చాక్లెట్ బ్రెడ్ రోల్స్ రెడీ అయిపోయాయి. చాక్లెట్ బ్రెడ్ రోల్స్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. చాక్లెట్ బ్రెడ్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ బ్రెడ్ స్లైసులు 4, చాక్లెట్ సిరప్ కొద్దిగా, డార్క్ చాక్లెట్స్ 100 గ్రాములు, బ్రౌన్ షుగర్ కొద్దిగా, పాలు కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు. చాక్లెట్ బ్రెడ్ రోల్స్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో పాలు పోసి డార్క్ చాక్లెట్, బ్రౌన్ షుగర్ వేసి దగ్గర పడనివ్వాలి. బ్రౌన్ బ్రెడ్ స్లైసులు అంచులు కట్ చేసి చాక్లెట్ మిశ్రమం రాసి రోల్స్ లా చుట్టుకోవాలి. ఆపై వీటిని పాన్ లో ఉంచి వెన్నతో కాల్చుకోవాలి. ఈ రోల్స్ పై చాక్లెట్ సిరప్ వేసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ చాక్లెట్ బ్రెడ్ రోల్స్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో యమ్మీ యమ్మీగా టేస్ట్ చేసేద్దామా? ఓకే. చాలా ఎమ్మీగా ఉంది. బేకరీస్లో ఇలా రోల్స్ చేస్తూ ఉంటారు, స్ట్రాబెర్రీ రోల్స్ ఇవి. దాని బదులు మనం ఇంట్లోనే చక్కగా హైజీనిక్గా చేసుకొని అండ్ పిల్లలకు కూడా పెడితే అండ్ బ్రౌన్ షుగర్ యూస్ చేసి పర్ఫెక్ట్. అలాగే బ్రెడ్ కూడా మనము బ్రౌన్ బ్రెడే యూస్ చేస్తున్నాం కాబట్టి మరి కాస్త హెల్దీ అనమాట. సూపర్గా ఉంది. సో యాక్చువల్లీ ఇదే రెసిపీ మనం బేకరీలో తీసుకుంటే చాలా అన్హెల్తీ అని అంటారు, బట్ ఇక్కడ మనం యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అంటే రీప్లేస్ చేసినవన్నీ కూడా చాలా హెల్తీగా రీప్లేస్ చేసాం కాబట్టి చాలా చక్కగా తింటారు. టేస్ట్ గురించి అయితే అందరికీ తెలుసు, చాలా సూపర్గా ఉంటుందని. ఓకే, సో 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. సో మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి స్ప్రౌట్స్ స్ప్రింగ్ ఆనియన్స్ టిక్కీ. సో స్ప్రౌట్స్లో వచ్చేసి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే బాడీ మెటబాలిక్ రేట్ని పెంచుతుంది, అలాగే ఇమ్యూనిటీని కూడా చక్కగా బూస్టప్ చేస్తుంది. ఎవరైతే చాలా అనీజీగా ఫీల్ అవుతూ ఉంటారో, అంటే మార్నింగ్ సిక్నెస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు డే స్టార్ట్ చేయడం స్ప్రౌట్స్తో స్టార్ట్ చేస్తే కనుక వాళ్ళకు ఆ మార్నింగ్ సిక్నెస్ అనేది ఉండదు అండ్ అలాగే చక్కగా వెయిట్ లాస్లో హెల్ప్ అవుతుంది. స్ప్రింగ్ ఆనియన్స్లో కూడా మంచి ఫైబర్ ఉంటుంది అండ్ అలాగే ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఫ్రీక్వెంట్గా తీసుకోవడం వల్ల బాడీకి ఐరన్ ఇంకా ఫోలేట్ అబ్జార్ప్షన్ ఉంటుంది. ఓట్స్లో కూడా మంచి ఫైబర్ అండ్ అంతేకాకుండా మన కొలెస్ట్రాల్స్ అంటే హెచ్డిఎల్ అండ్ ఎల్డిఎల్ మంచి కొలెస్ట్రాల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది, అలాగే హెచ్డిఎల్ని కూడా చక్కగా ఇంక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చాక్లెట్ బ్రెడ్ రోల్స్. సో చాక్లెట్ ఇక్కడ డార్క్ చాక్లెట్ యూస్ చేసాం కాబట్టి డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల పిల్లలకి ఐక్యూ లెవెల్స్ అనేది పెరుగుతాయి, స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తుంది. దీంతో పాటు మనకు కాన్సన్ట్రేషన్ కూడా చక్కగా ఇంక్రీజ్ అవుతుంది. షుగర్తో బాధపడుతున్న వాళ్ళు కూడా డార్క్ చాక్లెట్ తీసుకుంటే వాళ్ళకి కొంచెం స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది. బ్రౌన్ బ్రెడ్లో కూడా ఫైబర్ ఎక్కువగా ఉండడంతో పాటు వైట్ బ్రెడ్తో కంపేర్ చేస్తే దీంట్లో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి అండ్ డైజెషన్ ఇష్యూని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే, సో పర్ఫెక్ట్ అనమాట. వెరీ వెరీ టేస్టీ అండ్ హెల్దీ కూడా 2 రెసిపీస్. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. మంచిదని టేక్ కేర్. బాయ్.